ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములు మాన్పేదను. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయము 17 ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి సందేశంలో దేవుడు మనకు వాగ్దానం చేయబోతున్నాడు. ఎవరును లక్ష్య పెట్టని సియోనని, ఇతరులు నిన్ను విడిచిపెట్టినప్పటికీ దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. నీకు స్వస్థతనిచ్చి నీ గాయాలు మాన్పుతానని ఆయన స్వయంగా భరోసా ఇస్తున్నాడు. దేవుని భరోసా జీవితంలో ఎదురయ్యే అనారోగ్యాలు, నిరాశలు మరియు మానసిక క్షోభ నుండి దేవుడు మనల్ని సంపూర్ణంగా బాగు చేసి కోల్పోయిన శాంతి సమాధానాలు తిరిగి అనుగ్రహిస్తాడు. ఇది యెహోవా వాక్ అని చెప్పడం ద్వారా దేవుడిచ్చిన ఈ మాట ఎప్పటికీ నెరవేరుతుంది. మరియు ఆయన మాట తప్ప దాన్ని స్పష్టం చేయబడిందని మనల్ని మాట ద్వారా ఓదారుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, అనారోగ్యంతో బాధపడుతున్నారా? దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. జీవితంలో కోల్పోయినవన్నీ కూడా దేవుడు మళ్ళా మనకు అనుగ్రహిస్తాడు. దీర్ఘకాల రోగాలను బట్టి కానీ, మనం విడిచిపెట్టి ఎవరైనా వెళ్ళిపోయినా, చింతిస్తున్న, సమాజంలో మర్యాద గౌరవం కోల్పోయినా, ఇంకనూ మనం ఒంటరిగా ఉన్న దేవుడు మనకు సహాయము చేస్తూ ఉన్నాడు. అవిధేయతగా ఉన్నటువంటి మన విషయాలను విడిచిపెట్టి విశ్వాసంతో దేవుని గట్టిగా పట్టుకున్నప్పుడు కోల్పోయినటువంటి మన అనారోగ్యాన్ని దేవుడు స్వస్థత ఇచ్చి ఆరోగ్యంగా కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని, వాగ్దానాన్ని నమ్మి నిశ్చయంగా దాన్ని పొందుకుని మరలా ఆరోగ్యము, ఆశీర్వాదాన్ని పొందుకున్నాయి. కొద్ది మాటలు దేవుడు మనం వెళ్ళి దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం, తల్ల ఉంచుకుందాం. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. మహాపరిశుద్ధుడానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకే మీకు వందనాలు. నేటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకే మీ స్తోత్రాలు. అనారోగ్యంతో బాధపడుచున్న మమ్ములను, లేకపోతే నీ బిడ్డలను గాయాలను తాకి స్వస్థపరచం ప్రభా. అనేక సంవత్సరాలుగా బాధపడుతున్న ప్రతి ఒక్క హస్తమును తాకుమయ్యా. దావా కోల్పోయిన వాటిని అన్నిటినీ పొందుకునే కృప భాగ్యము దయచేయం. సమాజంలో నైనా ఎవరైతే కోల్పోయినటువంటి ఆశీర్వాదాలు, దీవెన, మర్యాద అన్నిటిని కూడా దయచేయం. మా బాధలు మరియు మా బాధ యొక్క లోతులను నువ్వు చూస్తున్నావు నాయన. మేము భరించుచున్న ఒంటరితనాన్ని, లేకపోతే సమస్యలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని దేవా, మా జీవితాలు నైనా ప్రతి ఒక్క అవసరత తెచ్చమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మరియు నైనా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చూసే విధంగా సహాయం చేయండి. ఈ దినపు అవసరత జ్ఞాపకం, వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు, ఈ దినపు పనిపాటల్లో, వాతావరణంలో మాకు తోడుగుని మీ కృపనిచ్చి నడిపించండి. ప్రార్థన చేసినాం, నడిచినాం తండ్రి. ఆమె